సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం రేపుతోంది. తమిళనాడుకు చెందిన ఏఐడిఎంకే కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. శ్రీవారి ఆలయం ముందల ఏఐడిఎంకే పోస్టర్ తో కూడా రీల్స్ చేశారు. పోస్టర్లో జయలలిత, పళనిస్వామి చిత్రాలను ఉంచారు. ఇక టీటీడీ భద్రతా అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవటం లేదంటూ కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ముందల మనం చూస్తూ ఉన్నాం కదా, యూటీవీ విజువల్స్ లో బ్యానర్ ఏర్పాటు చేసి దాంట్లో జయలలిత, అదేవిధంగా పళనిస్వామి, మరో పక్కన శ్రీవారు ఉన్నటువంటి ఫోటోని ఉంచి కూడా ఇలా రీల్ చేసి దాన్ని అయితే వైరల్ గా మార్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలోనైతే ఈ రీల్ వైరల్ గా మారింది. దీన్ని చూసినటువంటి వారు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమిళనాడు రాజకీయాలు తిరుపతికి చేర్చారా అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఈ విధంగా కూడా అసలు ఇప్పుడు తిరుపతిలో అసలు రీల్సే చేయొద్దంటూ కూడా ఉన్నారు, కానీ రాజకీయ పార్టీ ఇట్లా తమ ప్రచారానికి తిరుమలని వాడుకుంటుంది. ఏ విధంగా చూడాలి, ఏంటి డీటెయిల్స్? సాధారణంగా ఆధ్యాత్మిక శోభతో ఎప్పుడు అంటే భక్తులు గోవింద నామస్మరణతో ఉండేటువంటి తిరుమల ఆలయంలో ఇటువంటి పరిణామాలు అనేది నిజంగా సిగ్గుచేటనే చెప్పాలి. ఎందుకంటే తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయాలు చేయకూడదు, రాజకీయాలకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రకటనలు ఉండకూడదు అని రాష్ట్ర ప్రభుత్వం కానీ, టీటీడీ పాలక మండలి కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎన్ని విధాలుగా చెప్తున్నప్పటికీ, అనేక నిబంధనలు విధిస్తున్నప్పటికీ కూడా ఇటువంటి చర్యలు అనేవి నిజంగా జుగుప్సాకరంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే భక్తులు అంటే దేశం ప్రపంచం నలుమూలల నుంచి తిరుమల వచ్చే భక్తులు రాష్ట్ర అంటే స్వామివారి దర్శనం కోసం వచ్చి అక్కడ మాడ వీధుల్లో గోవింద నామస్మరణతో నిత్యం ఉండేటువంటి ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసే తిరుమలలో ఇటువంటి పరిణామాలు అనేవి నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలి. ఇప్పుడు అంటే తాజాగా మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే తమిళనాడు ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నటువంటి తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే తీవ్రంగా కష్టపడుతోంది. పళనిస్వామి నేతృత్వంలో ఆ పార్టీ జాగ్రత్తగా అంటే ముందుకు వెళ్తోంది. అయితే ఇక్కడ తాజాగా వాళ్ళు చేసినటువంటి చర్యలు ఏంటి అనేది ఒకసారి చూస్తే శ్రీవారి ఆలయం ముందు అన్నాడీఎంకే ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో పళనిస్వామి చిత్రాలతో పోస్టర్లు పెట్టి అదే దాంట్లో శ్రీవారి ఫోటో కూడా ఉంచడం అనేది నిజంగా అభ్యంతరకరం. దానికి సంబంధించి రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమిళనాడు యువకులు ఆలయ గోపురం ఎదురుగా ఈ పోస్టర్లను ప్రదర్శిస్తూ రీల్స్ చేశారు. అయితే టీటీడీ నిబంధనల ప్రకారం రాజకీయ ప్రకటనలు కానీ, రీల్స్ కానీ నిషేధించడం జరుగుతుంది. కానీ భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంతో భక్తులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ ఫ్లెక్సీలు అలిపిరి చెక్ పోస్ట్ సాధారణంగా ఇటువంటి ఉంటే అలిపిరి చెక్ పోస్ట్ వద్దనే వాటిని లాగేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అనూహ్యంగా అలిపిరి చెక్ పోస్ట్ కూడా దాటి భద్రతను దాటుకుని కూడా అవి ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు ప్రధానంగా కనపడుతున్నటువంటి ప్రశ్న. అయితే దీనికి సంబంధించి టీటీడీ కూడా స్పందించడం జరిగింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, ఆలయ పరిసరాల్లో రీల్స్ కానీ రాజకీయ కార్యకలాపాలు నిషేధమని మళ్ళీ హెచ్చరించడం జరిగింది. ఇటీవల సంఘటనలో కూడా అంటే కొంతమంది రీల్స్ చేయడం కానీ, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కానీ చూసాం. వాటికి సంబంధించి కూడా టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మీద ఒకసారి టీటీడీ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే మనం రీసెంట్ గా చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. కొంతమంది రీల్స్ చేయటము, మరికొంతమంది ఏంటంటే అక్కడికి వచ్చి ఒక విదేశీయుడు కూడా డ్రోన్ ఎగరవేసిన దృశ్యం మనం చూసాము. మరొక వైపు ఏమో ఇప్పుడు చూస్తేనేమో ఈ విధంగా బ్యానర్ లాంచ్ చేస్తున్నా కానీ ఎవరూ పట్టించుకోవటం లేదు. అంటే ఆ పై దాకా కూడా ఆ పోస్టర్ రావటం జరిగింది. ఒక సెక్యూరిటీని ఒకసారి అధికారులు చూడాల్సిన అవసరం ఉందా ఏంటి? ఖచ్చితంగా సెక్యూరిటీ అనేది అంటే తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం అంటే భావోద్వేగాలతో ముడిపడి ఉన్నటువంటి హిందూ సమాజం మొత్తం కూడా తిరుమల శ్రీవారి ఆలయ దర్శనం కోసం జీవితంలో ఒక్కసారి దర్శనం జరిగిన చాలు అనుకుని బారులు తీరే భక్తులు కొన్ని కోట్ల మంది ఉంటారు. అది ప్రపంచవ్యాప్తంగా విదేశీ భక్తులు కూడా అంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన తెలుగు వాళ్లే కాకుండా భారతీయులే కాకుండా ఇతర దేశస్తులు కూడా వచ్చి తిరుమలలో తమకు మంచి జరుగుతుంది, కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే తమకు ఎంతో మేలు జరుగుతుందనే నమ్మకంతో వస్తూ ఉంటారు. కానీ అటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భద్రతలు సరిగ్గా లేకపోవడం, భద్రతా లోపాలనేవి ఖచ్చితంగా విమర్శలకు దారితీశాయి. ఆగమ శాస్త్రాల ప్రకారం తిరుమలలో ఆలయం మీద డ్రోన్ ఎగరవేయకూడదని ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ కూడా ఏదో ఒక విమానం కానీ డ్రోన్ కానీ ఎగురుతూనే ఉంది. దీనికి సంబంధించి భద్రతా కారణాలు చెప్తున్నారు, భద్రత పేరు మీద ఎగరవేస్తున్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. ఇవన్నీ కూడా తప్పు. ఆగమ శాస్త్రాన్ని అవమానించడమే, భక్తుల మనోభావాలను అవమానించడమే. అంటే ఆదర్శంగా నిలవాల్సినటువంటి అంటే ఇక టీటీడీ పాలక మండలి కూడా చాలా జాగ్రత్తగా అంటే ప్రభుత్వం కానీ, టీటీడీ పాలక మండలి కానీ, పోలీస్ వ్యవస్థ కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి కారుని కూడా సున్నితంగా తనిఖీ చేసిన తర్వాతనే
క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే పైకి పంపించడం జరుగుతుంది. కానీ ఇటువంటి ఫ్లెక్సీలు తీసుకెళ్తున్నప్పటికీ కూడా అక్కడ అలిపిరి చెక్ పోస్ట్ వద్ద ఎందుకు చెక్ చేయలేదు, భద్రత లోపించిందా అంటే ఫ్లెక్సీలే తీసుకెళ్లారంటే భద్రత లేదు, రేపు భవిష్యత్తులో ఏదైనా తీసుకెళ్లే అవకాశం ఉంది, ఏదైనా ఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి దీనికి సంబంధించి కఠినంగా ముందుకు వెళ్ళాలి. ఎవరైతే అక్కడ పోలీస్ సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలి. వారికి సంబంధించి దీన్ని నోటీసులు ఇచ్చి అసలు ఏం జరిగింది ఏంటనేది వాళ్ళ వివరణ అడగాలి. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పర్యవేక్షించాలి. వీళ్ళు అసలు పర్యవేక్షిస్తున్నారా లేదా, అసలు దీనికి సంబంధించి తిరుమల అధికారులు ఏం చెప్తున్నారు, తిరుమల భద్రత పర్యవేక్షించే తిరుపతి ఎస్పీ పరిధిలో ఉన్నటువంటి తిరుమల భద్రత పర్యవేక్షించే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక తిరుమలలో ఈ విధంగా రాజకీయ పోస్టర్ కనిపించడం, దాని మీద రీల్ కూడా వైరల్ అవటం కూడా ఇప్పుడు కలకలంగా మారింది. అంటే తమిళనాడు రాజకీయాలు, తిరుమల శ్రీవారి సాక్షిగా కూడా తమిళనాడు రాజకీయాలు మొదలు పెట్టారా అంటూ కూడా అన్నా డిఎంకే పార్టీ కూడా ఈ విధంగా కూడా కనీసం విచక్షణ అనేది లేకుండా కూడా, అంటే ఒక రాజకీయ పార్టీ అయినప్పుడు చాలా బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ఈ బ్యానర్ని పైకి తీసుకొని వెళ్ళి విచక్షణ రహితంగా కూడా శ్రీవారి గుడి ముందల వెనకాల మనం చూస్తున్నాం కదా, గుడి గోపురం కనిపించేలాగా ఈ విధంగా ఉంచి అక్కడ మొత్తం కూడా ఈ పోస్టర్ అన్నా డిఎంకేకి సంబంధించిన పోస్టర్ని లాంచ్ చేసి ఒక పక్కన శ్రీవారిని కూడా ఉంచారు. అంటే హిందువుల ఓట్లను ఆకర్షించేలాగా మరి ఈ పోస్టర్ని అందుకు దీన్ని ఆ విధంగా ప్లాన్ చేసి దీన్ని లాంచ్ చేశారా ఏంటి అనేది తెలియదు. కానీ ఇప్పుడు వీళ్ళు మాత్రం ఈ లాంచ్ చేసిన పోస్టర్ మీద అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే తిరుమల కొండ మీద చాలా రూల్స్ కూడా అమల్లో ఉన్నాయి. అలాంటి క్రమంలో కూడా ఆ రూల్స్ అన్నిటిని అతిక్రమించేలాగా కూడా ఈ రూల్ ఉంది. మొదటిదైతే అక్కడ అసలు ఇలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు కానీ రాజకీయాలు కానీ చేయకూడదు. అలాంటిది ఆ రూల్ని బ్రేక్ చేస్తూ కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది దాంట్లో కూడా తిరుమల శ్రీవారి నుంచి వెనకాల కూడా రీల్ చేస్తూ, ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం అక్కడ రీల్స్ చేసిన తర్వాత ఆ రీల్స్ వైరల్ అవటము, దాని తర్వాత టీటీడీ చర్యలు తీసుకోవటము, డిలీట్ చేయించటము ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ఘటనలు కూడా, ఎందుకంటే అలాంటి వాటి వల్ల భద్రతకి లోపం వస్తుంది. ఎవరైనా కానీ దుండగులు కానీ ఎవరైనా ఉంటే కనుక ఆ రీల్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ డేటా కానీ సేకరించే అవకాశం ఉంటుంది. డ్రోన్స్ ఎగరవేసినా కానీ దాంట్లో వీడియోల ద్వారా దాంట్లో చిత్రీకరించినటువంటి దృశ్యాల వల్ల కూడా ఏదైనా అక్రమాలకు పాల్పడాలనుకున్నా కానీ వాళ్ళకి ఆ డేటా అనేది ఈజీగా దొరుకుతుంది. అందుకని చెప్పేసి అక్కడ ఇలాంటి రీల్స్ కానీ వీటిని కానీ అసలు అలౌ చేయటం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో కూడా అలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరిని నమ్మాలి నమ్మకూడదన్న పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు అసలు రీల్స్ కానీ ఇలాంటివి కానీ అసలు ఏది ఎంకరేజ్ చేయకపోతే అంటే భద్రతా పరంగా చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే సేఫ్టీ ఇష్యూస్ ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడికి వచ్చే ఎప్పుడు కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి దుర్మార్గులు కానీ దుండగులు కానీ ఎప్పుడు కళ్ళు వేసే ఉంచుతారు. అందుకని చెప్పి ఎక్కడికక్కడ కూడా సెక్యూరిటీ చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. కింద నుంచి కూడా ఈవెన్ అసలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా పైకి తీసుకొని వెళ్ళకూడదు. అటువంటి ఒక కట్టుదిట్టమైన చర్యల నేపథ్యంలో అసలు ఈ బ్యానర్ని వీళ్ళు పైకి ఎలా తీసుకొని వెళ్ళగలిగారు? దీనికి ఎవరైనా సహకరించారా, లేకపోతే తనిఖీలు సరిగ్గా చేయటం లేదా? తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు సెక్యూరిటీ ఏ విధంగా కొనసాగుతుంది? ఒకటి, ఈ బ్యానర్ పైకి తీసుకొని వెళ్ళటం, ఎక్కడికక్కడ కూడా తిరుమల తిరుపతి టీటీడీ అధికారులు వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు, ఎప్పటికప్పుడు సెక్యూరిటీ చూస్తూ ఉంటారు. వాళ్ళందరి మధ్య వీళ్ళు డైరెక్ట్గా కూడా ఈ బ్యానర్ ఓపెన్ చేసి ఈ విధంగా రీల్ తీస్తుంటే మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఇదంతా కూడా ఇప్పుడే మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో చూసినా కానీ ఎక్కడికక్కడ కూడా పోలీసులు కూడా కనిపిస్తుంటారు. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సెక్యూరిటీని ఒకసారిగా కూడా టీటీడీ అధికారులు కూడా పర్యవేక్షించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళు కూడా డెఫినెట్గా కూడా ముందర అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నారంటే అక్కడ ఏంటి రూల్స్ ఇవన్నీ కూడా తెలుసుకొని వెళ్ళాలి. అంతేగాని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్లుగా ఇలా రీల్స్ చేసేసి లేకపోతే అక్కడ ఉన్నటువంటి రూల్స్ను బ్రేక్ చేసేసి ఆ తర్వాత సారీ అని చెప్పి ఒక వీడియో డిలీట్ చేయడం, ఇది ఏమాత్రం కూడా ఆమోదించదగినటువంటి చర్య కాదు. ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా కూడా చేసేసి ఆ తర్వాత ఆ వీడియో డిలీట్ చేయటం ఇదంతా కూడా అసలు ఎంకరేజ్ చేయడానికి కూడా ఏమాత్రం కూడా ఆస్కారం లేదు. ప్రతిసారి కూడా ఇటువంటి చర్యలు చేపట్టినప్పుడు కూడా భక్తుల మనోభావాలు అనేవి దెబ్బతింటూ ఉన్నాయి. దీని మీద ఒకసారి దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉంది. ఇక తమిళనాడుకు చెందినటువంటి అన్నా డిఎంకే పార్టీ కూడా కార్యకర్తలు ఈ విధంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. శ్రీవారి ఆలయం ముందరైతే ఏఐడిఎంకే పోస్టర్తో కూడా ఈ రీల్స్ చేయటము, ఈ పోస్టర్లో జయలలిత, పళనిస్వామి ఇక వీరితో పాటు శ్రీవారి ఫోటో ఉంచటం కూడా ఇప్పుడు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది. అయితే ఇదంతా జరుగుతున్న టీటీడీ భద్రతా అధికారులు ఏం చేస్తున్నారు అంటూ కూడా భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.